వెల్కమ్ టు జే న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మాలేగావ్ తీర్పుపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు. ఎన్ఐఏ తీర్పు హర్షణీయమని రాజాసింగ్ స్పందన. అమాయకులపై కుట్రే నేరమైందన్న రాజాసింగ్. కొడంగల్ లిఫ్టుపై కవిత ఆరోపణలు. 600 కోట్ల అడ్వాన్స్ పై సంచలనం. మట్టెత్తకుండానే కాంట్రాక్టర్ కు రూపాయల వర్షం. పారదర్శకత లేక ప్రజాధనం దారి తప్పిందన్న కవిత. భూమన కరుణాకర్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు. జగన్ టూర్ కు పోలీసు అడ్డంకులపై భూమన ఫైర్. కూటమి అసూయతోనే ఈ ఆంక్షలన్న భూమన. కాంగ్రెస్ విలీనంపై తెరాసను నిలదీసిన అద్దంకి. రాజ్యాంగం ఏం చెప్తుందో చెప్పాలన్న దయాకర్. పదవుల కోసం ఎమ్మెల్యేలను లాక్కున్నారని ఫైర్. ప్రతిపక్ష జీవనంపై కామెంట్లు అనవసరమని వెల్లడి. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే, అనంతపురంలో మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామరెడ్డి జగన్ పర్యటనలో ప్రజలను అడ్డుకోవడాన్ని తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో ఎవరినైనా కలుసుకునే హక్కు ఉండాలని, పోలీసుల చర్యలు నిర్బంధంగా మారాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరులో జగన్ ప్రజలు కలవకుండా పోలీసులు విధించిన ఆంక్షలు కూటమి ప్రభుత్వానికి భయాన్ని చూపిస్తున్నాయని విమర్శించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలు దెబ్బతీసేలా పోలీసులు వ్యవహరిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలంతా స్వేచ్ఛగా నాయకులను కలవాలన్నదే ప్రజాస్వామ్య హక్కు అని స్పష్టం చేశారు. జగన్ పర్యటన సందర్భంగా పోలీసులు విరుచుకుపడటాన్ని అధికార పార్టీ కుట్రగా అభివర్ణించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ గలం విప్పాలని పిలుపునిచ్చారు. రెడ్ బుక్ రాజ్యాంగంతో ఈరోజు రాష్ట్రంలో ఎమర్జెన్సీ తరహా పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో నెలకొని ఉన్నాయి అని చెప్పడానికి రాష్ట్రంలో జరుగుతా ఉన్న అనేక ఘటనలన్నీ కూడా ఇవాళ రాష్ట్రంలో ఉన్న ఎమర్జెన్సీ పరిస్థితులను కంటికి కనపడేట్టుగా చూపిస్తాయి. ఆశ్చర్యం కలిగించే విషయాలు నేను అడుగుతా ఉన్నాను. ఇదే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను, చంద్రబాబు నాయుడుని అడుగుతా ఉన్నాను. ఆయన అడుగులకు మడుగులెత్తే పోలీసు అధికారులను అడుగుతా ఉన్నాను. ఎందుకయ్యా ఈ ఆంక్షలు పెట్టారు అని అడుగుతా ఉన్నాను. ఎందుకయ్యా ఒక రాజకీయ నాయకుడు తమ పార్టీకి సంబంధించిన వాళ్ళను కలవడం ఏమైనా నేరమా అని అడుగుతా ఉన్నాను. అలా కలవడానికి వస్తే అదేమైనా తప్ప అని అడుగుతా ఉన్నాను. ఎందుకు ఆంక్షలు పెడతా ఉన్నారు అని అడుగుతా ఉన్నాను. నా కార్యక్రమానికి నన్ను అభిమానించే వాళ్ళు ఎవరైనా కూడా వస్తే తప్పేమిటి అని అడుగుతా ఉన్నాను. వాళ్ళను రానివ్వకుండా ఏకంగా రోడ్లన్నీ తోవారు. సందులు బొందులు ఎక్కడి నుంచి అయితే బండ్లు వస్తాయని అనుకుంటున్నారో, 2 వీలర్స్ వస్తాయని అనుకుంటున్నారో, రాకుండా చేసేందుకు ఏకంగా రోడ్లను తోవిన అధ్వానమైన పరిస్థితి బహుశా ప్రపంచ చరిత్రలో ఏ రాజకీయ పార్టీకి ఉండదేమో, ఒక చంద్రబాబు నాయుడు గారి పార్టీకి తప్ప. నిజంగా ఒక ప్రతిపక్ష నాయకుడిని చూసి చంద్రబాబు నాయుడు ఇంతగా భయపడతా ఉన్నాడంటే నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడైనా బావి చూసుకొని దుంకాలి. ఒక ప్రతిపక్ష నాయకుడిని చూసి, ఒక ప్రతిపక్షాన్ని చూసి ఇంతగా భయపడి ఆయన వస్తున్నాడేమో, ఆయన వస్తూ ఉంటే అభిమానులను ఆపేదాని కోసం అని చెప్పి, ఆయన వస్తూ ఉంటే ప్రజలను ఆపేందుకోసమని రోడ్లను కూడా తవ్విన చరిత్ర ఒక చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే దక్కుతుంది. రాష్ట్రంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గత ప్రభుత్వాలపై తీవ్రంగా మండిపడ్డారు. 8 లక్షల కోట్ల అప్పు చేసిన వారు ప్రస్తుత ప్రభుత్వంపై విమర్శలు చేసే నైతిక హక్కు కోల్పోయారని స్పష్టం చేశారు. మూతపడిన కోళ్ల ఫారాలు, రైస్ మిల్లుల్లో స్కూళ్లు ఏర్పాటు చేసి విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని ఆరోపించారు. కనీసం నాణ్యమైన ఆహారాన్ని కూడా ఇవ్వకపోవడం దారుణమన్నారు. విద్యార్థుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన తీరు బాధాకరమన్నారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థను పునరుద్ధరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. నూతన పాఠశాలలు నిఘా పెంచి
నాణ్యత పెంచేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అక్కడ ఎక్కడ అవాక్కులు చవాకులు పేలుతుంటారు. ఎక్కడ మీరు పిల్లలకి ఫుడ్ పాయిజన్ అయిందనో ఇతరత్ర విమర్శలు చేస్తుంటారు. హాస్టల్ బాధ పట్టారని చెప్తుంటారు. అసలు ఈ దౌర్భాగ్యం, ఈ పరిస్థితి మీ వల్ల కాదా? 10 సంవత్సరాల మీ పరిపాలన తీరు వల్ల కాదా? ఇంకా అనేక అవాక్కులు చవాకులు పేలుతుంటారు. ఈ రాష్ట్ర ధరిక తెలంగాణ రాష్ట్రాన్ని మీ పుణ్యమా అంటూ 8,19,000 కోట్ల రూపాయలు అప్పు చేసి మళ్లీ నిస్సిగ్గుగా వేదికల మీద ఈనాడు అధికారంలో ఉన్న పార్టీని మీరు విమర్శించే నైతిక హక్కు కూడా మీకు లేదు అని ఈ వేదిక ద్వారా ఆనాటి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను. తిరుపతిలో వైసీపీ అధికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డి స్పందించారు. వైఎస్ జగన్ పర్యటన సందర్భంగా కూటమి ప్రభుత్వం విధిస్తున్న ఆంక్షలు ప్రజాదరణను అడ్డుకోలేవని చెప్పారు. ప్రజలు స్వయంగా తన నాయకుడిని చూసేందుకు వస్తున్నారని, ఇది ప్రజల మద్దతును చూపుతోందని అన్నారు. పోలీసులు విధించిన ఆంక్షలు ప్రజాస్వామ్యానికి విరుద్ధమని విమర్శించారు. మాజీ టీటీడీ చైర్మన్ అయిన భూమన మాట్లాడుతూ ప్రజలపై బలవంతపు చర్యలు తీసుకోవడం ద్వారా ప్రభుత్వం తన భయాన్ని బయటపెడుతోందని వ్యాఖ్యానించారు. ప్రజల అభిమానం, ప్రజాస్వామ్య విలువలను అడ్డుకోవడం కుదరదని స్పష్టం చేశారు. ఆయన దగ్గరికి ఎవరు రాకూడదు, ఆయనను ఎవరు చూడకూడదు, ఆయనతో కలిసి ఎవరు కూడా అనుసరించకూడదు అనేటువంటి విషయాలన్నింటి పట్ల ఆయన గారికి పూర్తి అనుకూలమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి పోలీసు అధికారుల యొక్క చర్యల కారణంగా నెల్లూరు పట్టణాన్ని పూర్తిగా అష్టదిగ్బంధనం చేయటమే కాకుండా కొవ్వూరు నియోజకవర్గం నుంచి వచ్చేటువంటి పల్లె మార్గాలన్నింటినీ కూడా పూర్తిగా తమ అధీనంలోకి తెచ్చుకొని, అయినా కూడా జగన్ గారి అభిమానులు వస్తారన్నటువంటి ఆలోచనతో జేసీబీలు తీసుకొని గుంతలు కొట్టేస్తున్నారు. ఈ గుంతలు కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 1999-2004 మధ్యన ఆయన పరిపాలించినటువంటి కాలంలో ఇంకుడు గుంతలు తవ్వినట్టుగా పోలీసు వాళ్ళు ఈ కొవ్వూరు నియోజకవర్గంలో అనేక చోట్ల ఆ రహదారులలో ఎవరు కూడా రాకుండా ఇంకుడు గుంతలు లాగా ఆ జేసీబీలతో కొట్టేస్తున్నారు. ఆశ్చర్యం, ఇది ఎంత దారుణమైనటువంటి విషయం. రోడ్లను వేయాల్సినటువంటి వాళ్లే రోడ్లు లేకుండా చేయటం. ఆ మార్గంలో కేవలం రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు మాత్రమే వస్తారా? మిగతా ఆ ప్రాంతాల నుంచి పట్టణానికి వచ్చేటువంటి ఎంతో మంది ప్రజలకి పూర్తి అసౌకర్యం కలిగించేటువంటి నిర్ణయం తీసుకొని దారి పొడుగున ఈ రకంగా అనేక ప్రాంతాలలో ఇంకుడు గుంతల్లాగా ఈ గుంతలు కొట్టడమే కాకుండా నెల్లూరు పట్టణంలో రహదారులు, ప్రధానమైనటువంటి రహదారులు, కాలనీలు అన్నింటి చోట్ల ముళ్ల కంచెలు వేయటం. ముళ్ల కంచెలు వేసి ఎవరు కూడా దాన్ని దాటి జగన్మోహన్ రెడ్డి గారిని చూడడానికి వచ్చేదానికి అవకాశం లేకుండా ఈ తతంగం అంతా ఈ రోజు నెల్లూరు పట్టణ పరిసర ప్రాంతాలన్నింటినీ చూస్తే చాలా మంచి హాస్య నాటకం పోలీసు వాళ్ళ చేత చంద్రబాబు గారు వేయిస్తున్నట్టుగా అనిపిస్తుంది. అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి నాయకుడు ఒక ఆయన వస్తూ ఉంటే ఆయన వచ్చే సందర్భంగా ఆయన వెనకాల ఎవరు రాకూడదు, ఆయనతో పాటు ఒక 10 మంది కూడా రాకూడదు, ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి దగ్గర 100 మంది కంటే మించి రాకూడదు అని 3 రోజులుగా అందరికీ నోటీసులు ఇస్తున్నారు, గృహ నిర్బంధాలు చేస్తున్నారు. ఇవన్నీ కూడా చేస్తున్నారు కదా. ఇవన్నీ చేసి కూడా ఏడొస్తారు అనేటువంటి ఇంత భయం ప్రభుత్వానికి ఉంటే ఎంత ఆశ్చర్యంగా ఉందో చూడండి. అంటే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి మీరు ఎన్ని నిర్బంధాలు, ఎన్ని దిగ్బంధనాలు, ఏ రకమైనటువంటి ఒత్తిళ్లు చేసినా అవన్నింటినీ పటాపంచలు చేస్తూ ఆయన్ను అభిమానించేటువంటి జనసందోహం ఉప్పెనలాగా, సునామీలాగా జగన్మోహన్ రెడ్డి గారికి వస్తారు అని ఆచరణలో మొన్న బంగారుపాళ్యం పర్యటనలో నిరూపితమైంది. ఆ రోజున అక్కడ ఒక డిఐజీ, 3 జిల్లాల ఎస్పీలు, 9 మంది ఏఎస్పీలు, 27 మంది డిఎస్పీలు, దాదాపు 2000 మంది పోలీసు సిబ్బంది, వీళ్ళందరూ కూడా దారులన్నింటినీ కూడా అటకాయించి, జగన్మోహన్ రెడ్డికి రక్షణ కాదు సుమా, జగన్మోహన్ రెడ్డి పర్యటనలో ఎవరు పాల్గొకూడదని అందరినీ బెదిరించినా కూడా వేలాది మంది తరలి వచ్చినారు. ఈ రోజున
నెల్లూరులో గుంతలు కొట్టినా లేదా నెల్లూరులో ముళ్ల కంచెలు వేసినా అందరినీ లాఠీలతో తన్నించినా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన విజయవంతం కాకుండా ఆపటం అన్నది ఎవ్వరి శక్యము కాదు. చంద్రబాబు గారికి నేను ఒక సూచన, ఒకవేళ మీరు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో జనాన్ని చూసి భయపడి మీరు ఈ రకంగా చేసే పరిస్థితి ఉండటం బాధాకరమైనప్పటికీ కూడా దానికి ఒక సలహా ఏంటంటే ఇప్పుడు ఆయన ఎక్కడైతే హెలికాప్టర్ తెరాసలో 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చేర్చినప్పుడు ఏ రాజ్యాంగం అంగీకరించిందని ప్రశ్నించారు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్. పదవుల ఆశ చూపి కాంగ్రెస్ టీడీపీ ఎమ్మెల్యేలను అప్పట్లో తెరాసలోకి లాగారని గుర్తు చేశారు. అప్పట్లో చట్టాలు మారిపోయాయా అని నిలదీశారు. ఇప్పుడు మాత్రం ప్రతిపక్ష నేత ఫామ్ హౌస్ లో పడుకుంటున్నారని విమర్శించడం విడ్డూరమన్నారు. ప్రతిపక్ష నాయకుడి జీవనశైలి నుంచి చట్టం ఏం చెప్పిందని తాను అడుగుతున్నానని స్పష్టం చేశారు. నైతికత గురించి మాట్లాడే ముందు వాళ్ల గతాన్ని ప్రజలు గుర్తుపెట్టుకోవాలన్నారు. కానీ ఈరోజు మీ నాయకుని ఇన్ఎఫెక్టివ్నెస్ నేసి మీరు ఎందుకు మాట్లాడతలేరు? ఒక ప్రతిపక్ష నాయకుడు ఇంతట్లా వండుకోవచ్చా? మరి కేటీఆర్ నాయకత్వం వాళ్ళకి ఇష్టం లేదేమో, హరీష్ రావు నాయకత్వం ఇష్టం లేదేమో. కేటీఆర్ హరీష్ రావు కొట్లాడుకుంటారు కాబట్టి ఈ పార్టీ భవిష్యత్తులో ఉండదని చెప్పి ఆల్టర్నేటివ్గా ఇలా కాంగ్రెస్ పార్టీని చూసుకోవచ్చు. మరి మీరు డిఫెక్ట్ చేసిన రోజు మీరు ఇంతమంది ఎమ్మెల్యేలు సెకండ్ టైం అయితే సిఎల్పిని మర్జ్ చేసుకునేటప్పుడు ఒక్కళ్ళు ఇట్లా ఒక 5-6 వచ్చిన దానికి చూసి ఒకరికి మంత్రి పదవి ఆఫర్ ఇచ్చి మిగతా వాళ్ళందరినీ తీసుకొని 12 మంది అయినాక డిఫెక్ట్ చేసుకున్నారు. మరి ఇదే రాజ్యాంగం చెప్పింది, ఇదే అసెంబ్లీ కదా ఆ రోజు ఉన్నది, ఇదే చట్టాలు కదా ఆ రోజు ఉన్నది, ఇవే రాజ్యాంగం కదా ఆ రోజు ఉన్నది. మరి మీకో న్యాయం మాకో న్యాయం ఎట్లయితుంది? కాబట్టి ఇది ఒక తెలివి తక్కువతనంతో వాళ్ళు చేస్తున్న స్టేట్మెంట్స్. ఇంకా సుప్రీంకోర్టు తీర్పును అర్థం చేసుకోవడం కూడా అర్థం చేసుకునే శక్తి ఉన్న నాయకులు ఉండా లేదా అనేది ఒక చర్చ అయితే, ఒక ఆయన ఎవరైనా అర్థం చేసుకుంటే ఆయన చేసిన తప్పులే ఇవన్నీ. టీడీపీ నేత బుద్దా వెంకన్న జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో సీటు సంఖ్య 11, లిక్కర్ స్కామ్ లో దొరికిన డబ్బు కూడా 11 కోట్లు కావడం లక్ష్యంగా చూపించారు. కల్తీ మద్యంతో మరణించిన వారి సమాచారం తెలుసుకోవడానికి యాప్ అవసరమయ్యే పరిస్థితి వచ్చిందని చెప్పారు. ప్రభుత్వ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్లపై ప్రజలకు పూర్తి సమాచారం లభించాలన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని పక్కన పెట్టి లాభం కోసం మద్యం విక్రయించిన విధానాన్ని తీవ్రంగా ఖండించారు. జగన్ పాలనలో జనం ఎదుర్కొన్న విపత్తులపై చర్చ జరగాలని డిమాండ్ చేశారు. 2019 నుంచి 2024 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి టైంలో కల్తీ మద్యం మీద ఎంతమంది చనిపోయారు, ఎన్ని తాలిబొట్లు తెగిపోయినాయి, వీటన్నిటి మీద నువ్వు తెలుసుకోవడానికి యాప్ అవసరం. నువ్వు నడిపినటువంటి కల్తీ మద్యంలో దాదాపు 30,000 మంది చనిపోయారు. ఆ వివరాలతో సహా ప్రజలు నీకు చెప్పడానికి రెడీగా ఉన్నారు. దానికి యాప్ అవసరం. మద్యం స్కామ్లో పందికొక్కుల్లాగా దోచుకున్నారే మీరు, మీ వెనకాతలు ఉన్నటువంటి వ్యక్తులు, ఇది కసిరెడ్డి ఇలాంటి వ్యక్తులు ఉన్నారు కదా, అయితే తెలుసుకోవడానికి యాప్ అవసరం. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ల్యాండ్ టైటిలింగ్ పెట్టి ప్రజల ఆస్తుల్ని, ప్రజల పొలాలని, ప్రజల ప్లాట్లని దోచుకున్నారు కదా, దానికి తెలుసుకోవడానికి నిజంగా ఈ యాప్ అవసరం. జగన్మోహన్ రెడ్డి లక్కీ నెంబర్ ఇక్కడి నుంచి 11. ఎలాగంటే ఆయనకి ప్రజలు 151 సీట్లు ఇస్తే ఇవన్నీ ఈ దుర్మార్గాలన్నీ చేసి మధ్యలో 5 తీసి 11 ఇచ్చారు. ఆ 11 నిన్న హైదరాబాద్లో ఏదైతే లిక్కర్ స్కామ్లో ఫస్ట్ దొరికినటువంటి డబ్బు 11 కోట్లు, అది 11, ఇది 11. కాబట్టి జగన్మోహన్ రెడ్డి లక్కీ నెంబర్ 11. ఇక నుంచి జగన్మోహన్ రెడ్డి 11 అంటాం. ఎందుకంటే ఆయనకి 11 అంకి బాగా కలిసి వచ్చింది. 11 కొన్ని వేల కోట్ల రూపాయలు దోచుకున్నటువంటి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సుప్రీంకోర్టు తీర్పుపై స్పందించారు. 100 ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు పోతే ఎలా ఉంటుందో అలానే బీఆర్ఎస్ నేతల తీరు ఉందన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై ఉప ఎన్నికలు తప్పకపోతాయని బీఆర్ఎస్ నేతలు చేసిన ప్రచారం తప్పుడు నిక్షేపమన్నారు. శాసనసభ్యుల అనర్హత నిర్ణయం స్పీకర్కే ఉండే అధికారమని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ నాయకులు తప్పుడు ప్రచారంతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. స్పీకర్ విచారణకు లోబడి న్యాయబద్ధంగా నిర్ణయం తీసుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు.
సుప్రీంకోర్టుకు వెళ్లి కొంతమంది శాసనసభ్యుల్ని అనర్హత వేటు వేపించాలని చెప్పని ఓ ప్రచారము అయిపోయింది, వాళ్ళ పదవులు రద్దు అవుతున్నాయి, ఉప ఎన్నికలు వస్తున్నాయని చెప్పని పగటి కలలు కన్నటువంటి వాళ్ళు 100 ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు బయలుదేరినట్టుగా 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు సుమారు 60 మంది వరకు ఈ 10 సంవత్సరాలు ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను, ఎంపీలను, జెడ్పీ చైర్మన్లను, అనేక వందల జెడ్పీటీసీలను, ఎంపీటీసీలను చేర్చుకొని ప్రజాస్వామ్యాన్ని కూలి చేసినటువంటి వాళ్ళు, ఏకంగా పార్టీలను మేము శాసనసభలో శాసనమండలిలో విలీనం చేసుకున్నామని గొప్ప చెప్పిన వాళ్ళు, ఆనాడు స్పీకర్కి అధికారం ఉంటుందని చెప్పని డంకా బజాయించి చెప్పినటువంటి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ విధానం లచ్చక వాళ్ళ పార్టీ నుంచి వెళ్లిపోయినటువంటి వారి శాసనసభ్యత్వం రద్దు చేపిస్తామని, వాళ్ళ శాసనసభ్యత్వం రద్దు అయిపోయిన ఉప ఎన్నికలకే మీ సిద్దమని ఏదైతే ప్రచారాలు చేసినటువంటి వాళ్ళకి ఈరోజు మేము మొదటి చేస్తున్నాం. మాకు న్యాయస్థానాలంటే గౌరవం ఉంది, న్యాయస్థానాలు గౌరవిస్తూ ముందుకు పోతామని. ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు కూడా శాసనసభ్యులకు సంబంధించినటువంటి ఇప్పుడే వార్తలు వింటున్నాం. 3 మాసాల్లో స్పీకర్ గారు ఈ అంశాన్ని తేల్చండి అని చెప్పని తీర్పు వచ్చినట్టు, వాళ్ళేమో ఈ శాసనసభ్యత్వాలు రద్దు చేయమని మేము వెళ్ళినా రద్దు అవుతుందని చెప్పని దుష్ప్రచారం చేశారు. సుప్రీంకోర్టు ఈరోజు ఏమి అభిప్రాయపడ్డది, ఇది స్పీకర్ గారి పరిధిలో ఉంటుంది, 3 మాసాల్లో తేల్చమని చెప్పండి. సరే, సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను మా సూచన, సలహా, సజెషన్ ఏదైతే ఉందో ఆ తీర్పు మా శాసనసభకు సంబంధించిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారు నిర్ణయం తీసుకుంటారని చెప్పండి భావన వ్యక్తం చేస్తుంది. ఇక్కడ నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే, ఆ రోజు స్పీకర్ గారికి విశేష అధికారులు ఉన్నాయని చెప్పని మీరు ఏదైతే 60 మందిని తీసుకున్నప్పుడు నిర్ణయం ఏ విధంగా జరిగిందో ఇప్పుడు కూడా స్పీకర్ గారి విచక్షణ అధికారానికి, స్పీకర్ గారి నిర్ణయానికి వదిలేద్దామంటే ఈరోజు నానా రకాలుగా యాగి చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఏమంటారు ఉంటున్నారు. మళ్ళీ ఎక్కడికి వచ్చింది బాల్? 2008 మాలేగావ్ పేలుళ్ల కేసులో 7 నిందితులను నిర్దోషులుగా ప్రకటించిన నేపథ్యంలో రాజాసింగ్ స్పందించారు. కోర్టు తీర్పును హర్షంగా స్వాగతిస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం నిర్దోషులైన వారిపై తప్పుడు కేసులు నమోదు చేసిందని ఆరోపించారు. దేశ భద్రతను, హిందుత్వాన్ని బలహీనపరిచే కుట్రలుగా కాంగ్రెస్ వ్యవహరించిందని విమర్శలు గుప్పించారు. ఈ తీర్పుతో న్యాయ వ్యవస్థ పట్ల ప్రజల్లో నమ్మకం పెరిగిందని పేర్కొన్నారు. దేశ భద్రత విషయమై రాజకీయ లబ్ధి కోసం వ్యవహరించడం బాధాకరమన్నారు. భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు జరగకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. मलने का काम किया था, साधु संतों को बदनाम करने का कार्य किया था, भगवा आतंकवाद का नाम दिया था। 17 साल हो गए। कई वर्षों तक साध्वी प्रज्ञा सिंह ठाकुर जी, कर्नल पुरोहित जी समेत 7 लोग जेल काटे, वो लोग जेल में उनको डाल दिया गया। अनेकों प्रकार का उनको टॉर्चर किया गया। गौ मांस, पता नहीं क्या क्या मांस उनको खिलाकर के यहां बम ब्लास्ट तुमने ही किया, कबूल करो, स्वीकार करो, बहुत टॉर्चर किया गया। लेकिन वो समय पर ना साध्वी दीदी टूटी, ना ही हमारे कर्नल पुरोहित जी टूटे, ना ही किसी ने भी वहां केस को स्वीकार नहीं किया। 17 साल प्रतीक्षा हुई, 17 साल तक NIA कोर्ट में वहां केस चला। 17 साल के बाद में जिन जिन पर आरोप लगा था, आज सारे के सारे लोग बरी हो गए, सारे के सारे लोग निर्दोष घोषित हुए। अब मैं उन कांग्रेसियों को पूछना चाहता हूं जो हिंदुओं को, भगवेधारियों को, भगवे को आतंकवाद का नाम वो समय पर दिए थे, अब क्या हुआ? अब क्या हुआ? क्यों आप लोग खामोश बैठे हो? मेरे हिंदुओं, हमेशा से यहां कांग्रेस का जो चेहरा था ना, वो हिंदू विरोधी चेहरा था। हमेशा से इन कांग्रेसियों की नीति रही कि भगवे को बदनाम करो, भगवे को आतंकवाद का रूप दो, हिंदुओं को बदनाम करो। हमेशा से यही नीति पर कांग्रेस कार्य करते आई है। आज भारत का हिंदू जागृत हो रहा है। आज इन कांग्रेसों का जो घिनौना ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీంకోర్టు అభిప్రాయాన్ని న్యాయవాది వివరించారు. తెలంగాణలో ఫిరాయించిన
ఎమ్మెల్యేల విషయంలో నిర్ణయం తీసుకోవాల్సింది స్పీకరేనని సుప్రీం పేర్కొనిందన్నారు. సభలో జరిగే ప్రొసీడింగ్స్ విషయంలో స్పీకర్ ట్రైబ్యునల్ గా వ్యవహరించి నిర్ణయం తీసుకోవాలని న్యాయపీఠం సూచించిందన్నారు. ఈ మేరకు 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిందని తెలిపారు. ఇది చారిత్రాత్మకమైన అభిప్రాయమని, ప్రజాస్వామ్య వ్యవస్థకు ఇది తగిన దిశలో తీసిన ఒక గొప్ప అడుగడుగుగా అభివర్ణించారు. త్వరితగతిన స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని సూచించారు. వారు అబ్జర్వ్ చేయటం జరిగింది. ఇది దాంట్లో ప్రేయర్ కాదు, డైరెక్షన్ ఇవ్వమని. ఇది మాత్రమే మొదటిసారి, సంపత్ మాత్రమే మొదటిసారి వచ్చింది. ఈ సంపత్ మొదటిసారి వచ్చిన దాన్ని ఆ కేసులో అందులో మాత్రమే మ్యాండమస్ ఇవ్వమని చెప్పి ఉన్నారు. కాబట్టి ఇది చేయటానికి వీలు లేదని నా ఆర్గ్యుమెంట్ కూడా ఉంది. అట్లాగే దాంట్లో ఆ ఆర్గ్యుమెంట్లో కూడా వారు దాన్ని కూడా కన్సిడర్ చేయటం జరిగింది. క్విటిమెట్ యాక్షన్స్ అనే దాన్ని కూడా వారు ప్రస్తావించి జడ్జిమెంట్లో దాన్ని కూడా కన్సిడర్ చేశామని చెప్పారు. అయితే ఇదేంటంటే సుమారుగా 40 నుంచి 50 పేజీల జడ్జిమెంటు, చాలా పెద్ద జడ్జిమెంటు. అది వారు పారాగ్రాఫ్లు చదువుకుంటూ వెళ్ళి చాలా పాయింట్స్ అన్నీ కూడా చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఈయన రాజ్యాంగం లోపల, సభ లోపల ఉన్న అతని సభ లోపల ఉండే ప్రొసీడింగ్స్కి ఈ 10th షెడ్యూల్ కింద ఉండే ప్రొసీడింగ్స్కి తేడా ఉంది. సభ లోపల ప్రొసీడింగ్స్లో మా మీద బార్ ఉంది, మేము ఇంటర్ఫియర్ అవడానికి వీలు లేదని. కాకపోతే ఇక్కడ 10th షెడ్యూల్లో స్పీకర్ అనేవాడు ఒక జడ్జి కాబట్టి, ట్రైబ్యునల్ కాబట్టి, వారి మీద రివిజనల్ జ్యూరిస్డిక్షన్ మాకుంది. కాబట్టి ఆ జ్యూరిస్డిక్షన్ మేము చేస్తూ దాన్ని తీసుకుంటూ మేమేం చెప్పదలుచుకున్నామంటే, స్పీకర్ అనేవారు ఇమ్మీడియట్గా ఏదైనా కానీ సుమారుగా ఒక 3 నెలల్లో, అంటే వారు ఏమన్నారంటే ఎక్స్పీడిషియస్లీ నాట్ బియాండ్ 3 months, ఇన్ ఎనీ ఈవెంట్ నాట్ బియాండ్ 3 months అని రాయటం జరిగింది. వైసీపీ మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి స్వాగతించేందుకు వచ్చిన కార్యకర్తలను బారికేడ్లు పెట్టి అడ్డుకోవడం దేశ చరిత్రలోనే లేనిదని అన్నారు. ప్రజల స్వేచ్ఛను హరిస్తూ ప్రభుత్వం చేస్తున్న చర్యలను తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో ప్రజలు తమ నాయకులను కలవాలంటే ఈ స్థాయిలో అడ్డంకులు రావడం తగదన్నారు. ప్రభుత్వానికి జగన్ పట్ల భయం పెరిగిందని అన్నారు. ప్రజాదరణకు భయపడే ప్రభుత్వమే ఇలాంటి చర్యలు తీసుకుంటుందని విమర్శించారు. ప్రజలు వీటిని అంగీకరించారని, ప్రజాస్వామ్య హక్కులను రక్షించేందుకు పోరాడాలని పిలుపునిచ్చారు. ఒక మాజీ శాసనసభ్యుడు, మంత్రి ఇంటి మీదుగా దాడి చేసే సంబంధించి ఆ 2 ఇద్దరు నాయకుల్ని పరామర్శించడానికి ఉన్నాం. దాదాపు ఏ జిల్లాలో నుంచి కాకుండా పక్క జిల్లాలో నుంచి కూడా 1000 మంది పోలీసులను నింపి దేనికి పెట్టారా అంటే బ్యారికేడ్లు పెట్టి ఎక్కడికెక్కడికి ప్రజల్ని రానికుండా, జనాల్ని ఏదైతే జగన్మోహన్ రెడ్డిని చూసేదానికో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని స్వాగతించేదానికో వచ్చే వాళ్ళందరినీ కూడా రానికుండా అడ్డుకట్లు వేసిన చోట ఎక్కడైనా, నాకు తెలిసి ఇప్పుడు కూడా ఈ దేశ చరిత్రలోనే ఇట్లాంటి ఒక నిర్బంధం ఎక్కడా లేదు. దాదాపు పోలీసు యంత్రాంగాన్ని పెట్టుకొని నిజంగా వాళ్ళే అందరికన్నా ఇబ్బంది పడుతుంది ఎవరంటే పోలీసులే. ఇదేమి కర్మరా, మేము చేయాల్సిన డ్యూటీ లేదన్నా ఉంటే పోలీస్ స్టేషన్ పెట్టుకోవాలి. కానీ సిఐలు, ఎస్ఐలు ఏం పడిగాపులు కాస్తూ ఎండల్లో పొద్దున్నే స్టార్ట్ చేసి ఎండల్లో బ్యారికేడ్లు పెట్టుకొని ఆడ నిలబడి ఆ బైక్ పోయేవాడిని తీస్తూ ఆ బైక్ పాపం వాళ్ళు పడుతున్న కష్టం ఈరోజు నిజంగా బాధాకరం వస్తుంది. ఎందుకంటే ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పోలీస్ వ్యవస్థని కేవలం ఒక కక్ష సాధింపు చర్యలకో లేదంటే ఈ విధంగా ప్రజలను అడ్డుకునే పోలీస్ వ్యవస్థని దిగజార్చారు తప్ప ఏమవుతుంది మీకు అంత ఎందుకు? మీరే అంటున్నారు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాలేడు, ఓకే. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల్లో బలం లేదు అని చెప్తున్నారు, ఓకే. అంత చెప్పే మీరు, జగన్మోహన్ రెడ్డికి బలం లేదు అని చెప్పే మీరు ఈరోజు ఇంతగా కూడా చేస్తున్నారు అంటే ప్రజలందరూ కూడా గుర్తిస్తారు. తప్పకుండా ఎన్ని నిర్బంధాలు ఆపినా కూడా ప్రజలు వచ్చి తీరుతారు. ఇంకొక అరగంటలోనో 4 గంటలోనో జగన్మోహన్ రెడ్డి వచ్చి రావడం జరుగుతుంది. ప్రజలు బీఆర్ఎస్ నేత కవిత సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు. కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు 2,900 కోట్ల అంచనాలతో మొదలుపెట్టి పనులు ప్రారంభం కాకుండానే 4,500 కోట్లకు పెంచినట్లు విమర్శించారు. ఒక్క తట్టెడు మట్టి ఎత్తకుండానే 2 కాంట్రాక్టర్లకు 600 కోట్ల అడ్వాన్సులు చెల్లించడం అన్యాయమన్నారు. ఈ మేరకు ట్వీట్ చేసిన కవిత, రాష్ట్ర ప్రజల ధనాన్ని వృధా చేస్తున్న ప్రభుత్వం అక్రమాలకు పాల్పడుతోందని వ్యాఖ్యానించారు. ఈ అంశంపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పారదర్శకతతో ప్రాజెక్టులను అమలు చేయాలని, లేకపోతే ప్రజలు ప్రశ్నిస్తారని హెచ్చరించారు. కూడా మీరు దయచేసి గమనించాలి, అందరు పెద్దలు ఉన్నారు. 1,00,000 ఎకరాలకని జీవో ఇచ్చి దానికి ఉండే కాస్ట్ అంటే ఎంత అవుతుంది అంటే 2,900 కోట్లతో కడతాం ప్రాజెక్ట్ అని చెప్పిండ్రు. అది జీవో ఇచ్చిరు బాజప్తా. ఈ సంవత్సరం నడ లోపల ఒక తట్టెడు మట్టి కూడా ఎక్కడ ఎత్తిపోయలే, ఎక్కడ పని చాలుగాలే, ఎక్కడ ఒక టిప్పర్ వచ్చి ఒక స్పూన్ మట్టి కూడా తీయలే.
కానీ ఇవాళ ఆ ప్రాజెక్ట్ కాస్ట్ 4,500 కోట్లు అయిపోయింది ఆల్రెడీ. ఎట్లా పెరుగుతుంది ప్రాజెక్ట్ కాస్ట్? 1,500 కోట్లు. ఎందుకోసం పెరిగింది? ఎవరి కోసం పెరిగింది? ఆ 1,500 కోట్లకి మరి మన కానుకూర్తోళ్లకు ఎకరానికి 40 లక్షలు ఇస్తారా? అటువంటి ఆలోచన లేదు. ఆ పెరిగినటువంటి 1,500 కోట్లు పెద్దవాళ్ళ జేబులలో పోతున్నాయి తప్పితే మనకిచ్చే ఆలోచన ముఖ్యమంత్రికి లేదు. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నా అంటే, ఈ ప్రాజెక్ట్ ఏదైతే కట్టినరో, ఈ పెంచిన 1,500 కోట్లు ఏదైతే ఉన్నదో, ఇద్దరు గుత్తదారులకు ఇచ్చిండ్రు ఈ ప్రాజెక్టు, ఇద్దరు కాంట్రాక్టర్లకు. వాళ్ళిద్దరికి చెంచా మట్టి తీయకున్నా, పట్టెడు మట్టి ఎత్తకున్నా 600 కోట్ల రూపాయలు ముందే అడ్వాన్స్ ఇచ్చేసిరు వాళ్ళకు. అడ్వాన్స్ ఇచ్చి సంవత్సరంన్నర అవుతుంది, పని మాత్రం చాలు చేయలేదు. మరి నేను అడిగేది ఒకటే, ఆ పెద్దవాళ్ళ మీద ప్రేమ ఎందుకు? బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ సోమ భరత్ కుమార్ మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పు చారిత్రాత్మకమన్నారు. స్పీకర్ నిర్ణయం 3 నెలల్లో తీసుకోకపోతే కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద వస్తుందని స్పష్టం చేయడం అత్యంత కీలకమన్నారు. ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్ అనే పదాన్ని వాడిన సుప్రీం తీర్పు ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తోందన్నారు. ఫిరాయింపుల చట్టాన్ని తీసుకొచ్చిన రాజీవ్ గాంధీకి సిగ్గుగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తోందన్నారు. కాంగ్రెస్ అమలు చేయకపోవడంతో 8 రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కోల్పోయిందని గుర్తు చేశారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు స్పీకర్ తీర్పు వెంటనే తీసుకోవాలని కోరారు. ఇది ఈ దేశం యొక్క చట్ట రూపంలో ఇవాళ సుప్రీంకోర్టు ఇవాళ ఈ నిర్ణయాన్ని చేసింది. అంటే ఈ 3 నెలల లోపల స్పీకర్ గారు కనుక నిర్ణయం తీసుకోకపోతే అన్ని రకాల చర్యలు, ఒక ట్రైబ్యునల్ ఏదైతే సుప్రీంకోర్టు ఆదేశాన్ని పాటించకపోతే జరిగే అన్ని చర్యలు ఇంక్లూడింగ్ కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కూడా వస్తుంది అనేది ఇంటర్ప్రిటేషన్ ద్వారా మనం అందరం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. సుప్రీంకోర్టు ఇంకొక మాట కూడా అన్నది ఇదే సందర్భంగా, ఆపరేషన్ సక్సెస్ఫుల్ పేషెంట్ డైడ్ అనే పద్ధతిలో వ్యవహారాలు ఉండకూడదు. ఈ చట్టం అనేది రాజ్యాంగ 10వ షెడ్యూల్లో ఉన్న ఈ చట్టం ఏదైతే నిర్దేశించిందో ఆ చట్ట ప్రకారంగా నడిచే సందర్భంలో పిటిషన్స్ వేసిన తర్వాత పిటిషన్స్ ఒకవేళ కనుక నిర్ణయించకపోతే చట్టం ఒక అవకాశాన్ని ఇచ్చింది తప్పు చేసిన వాళ్ళని శిక్షించే దానికోసము. ఆ అవకాశం ఆపరేషన్ సక్సెస్ అయినట్టుగా అట్లాంటి వాళ్ళని కట్టడి చేయడానికి. కానీ స్పీకర్ వ్యవస్థ కనుక దాన్ని కనుక అమలు చేయకపోతే పేషెంట్ డైడ్ అన్నట్టుగా చాలా సుస్పష్టమైన సీరియస్ జడ్జిమెంట్ ఇది. దేశం మొత్తం ఆహ్వానించదగింది. మరి కాంగ్రెస్ పార్టీకి ఎందుకు సిగ్గులేదో కానీ తెలియదు. ఈ చట్టం తీసుకొచ్చింది రాజీవ్ గాంధీ. 400 పైచీలకు ఎంపీలు ఉన్న సందర్భం కాంగ్రెస్ పార్టీకి ఓవర్వెల్మింగ్ మెజారిటీతోని ఈ చట్టాన్ని తీసుకొని వచ్చింది రాజీవ్ గాంధీ. రాజీవ్ గాంధీ ఆశయం ఇది. మరి వాళ్ళ ఆశయాన్ని కూడా గౌరవించరా? రాజీవ్ గాంధీని గౌరవించరా? ఈ చట్టాన్ని, వాళ్ళు చేసిన చట్టాన్ని వాళ్ళు గౌరవించరా? ఇవాళ చట్టాన్ని తర్వాత ఇంకా సిగ్గులేని పని ఏంటంటే, ఈ చట్టాన్ని అమలు చేయకపోవడం మూలంగా గత 10 సంవత్సరాలలో పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ ఏడాదిన్నరగా పెండింగ్ లో ఉండగా సుప్రీంకోర్టు 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలని ఆదేశించడం చారిత్రాత్మకమని బీఆర్ఎస్ అభిప్రాయపడింది. అసెంబ్లీలో ఉప ఎన్నికలు ఎలా వస్తాయని సుప్రీంపై విమర్శలు చేసిన రేవంత్ కు ఇది చెంపపెట్టు లాంటిదని పేర్కొంది. రాచరికపు విధానంతో వ్యవహరించిన రేవంత్ రెడ్డికి ప్రజాస్వామ్యం గుణపాఠం చెప్పిందన్నారు. ఫిరాయించిన ఎమ్మెల్యేలు నైతిక బాధ్యతతో రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఎంపీలు ఎమ్మెల్యేలు పార్టీ మారిన వెంటనే సభ్యత్వాన్ని కోల్పోయేలా చట్టం తీసుకురావాలని మేనిఫెస్టోలో చెప్పిన విధంగా కాంగ్రెస్ వెంటనే చొరవ చూపాలని డిమాండ్ చేశారు. తక్షణం ఈ 10 మంది ఎమ్మెల్యేలని రాజీనామాలు చేపించి మరి ఎన్నికలకు వస్తే ఈ యొక్క శాసన వ్యవస్థ, ఒక డెమోక్రటిక్ సిస్టంలో మన పార్లమెంటరీ ఒక వ్యవస్థ గౌరవాన్ని కాపాడిన వాళ్ళం అవుతామని చెప్పి ఈ సందర్భంగా నేను ముఖ్యమంత్రి గారికి సూచిస్తా ఉన్నాను. ఒకానొక సందర్భంలో ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించినారు, బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్కి వచ్చినారు, ఉప ఎన్నికలు ఎలా వస్తాయి అధ్యక్ష అని చెప్పి అసెంబ్లీలో ప్రశ్నించినాడు. ఈరోజు ముఖ్యమంత్రి గారికి సుప్రీంకోర్టు చెంపపెట్టు లాంటి సమాధానం ఇస్తూ ఉప ఎన్నికలు ఎలా వస్తాయో సమాధానం వారి తీర్పు ద్వారా లభించింది ఈరోజు ముఖ్యమంత్రి గారికి అని చెప్పి సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. న్యాయ వ్యవస్థను కూడా శాసించే విధంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడిన తీరుని సమాజం అంతా కూడా, సభ్య సమాజం అంతా కూడా చూసిన సంగతి గుర్తు చేస్తా ఉన్నాం. వారి యొక్క ఆ రోజు ఉపన్యాసం చూసి ఆశ్చర్యపోయినారు.
కోర్టులో కేసు ఉండంగా అనర్హత పిటిషన్లో పెండింగ్ ఉండంగా వారిని ఇలా ఎలక్షన్స్ వస్తాయని వారి కోర్టు మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జే న్యూస్.